రైట్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ పవన్ చిన్న కుమారుడికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాము. అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్న మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డట్లుగా తెలుస్తోంది. స్కూల్లో ప్రమాదంతో మార్క్ శంకర్ కాళ్లు చేతులకి గాయాలయ్యాయి. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో మార్క్ శంకర్ కి చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9:45 ప్రమాదం జరిగింది. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో చెలరేగిన మంటలు వల్ల 2-3 అంతస్తులో మంటలు మొదలయ్యాయి. ఇదే భవనంలోని స్కూల్లో చదువుతున్న మార్క్ శంకర్ ప్రమాదంలో 15 మంది పిల్లలతో పాటు మరో 4 గాయాలైనట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయించారు పోలీసులు. ప్రమాదంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కమ్మేసిన దట్టమైన పొగకి ప్రమాదానికి కారణమైన కొనసాగుతోంది దర్యాప్తు. పవన్ చిన్న కుమారుడు చేతులు కాళ్లకి గాయాలయ్యాయి. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది అంటూ వైద్యులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని అక్కడి వైద్యులు అంటున్నారు. విశాఖ ఏజెన్సీ టూర్ ముగించి సింగపూర్ వెళ్తున్న పవన్ చిన్న కుమారుడి వయసు 7.5 ఏళ్లు. అక్కడి స్కూల్లోనే మార్క్ను చదివిస్తున్నాడు. పవన్ భార్య అన్నా లెజ్నోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉన్నారు. విశాఖ పర్యటన త్వరగా ముగించుకొని పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి బయలుదేరుతున్నారు. ఏజెన్సీ పర్యటన ముగిశాక సింగపూర్ బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. కుమారుడికి ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే పర్యటన ముగించుకుని వెళ్లాలి అనుకున్న ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కురిడి గ్రామం సందర్శిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ తర్వాత విశాఖ వచ్చి అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్తారు. అగ్ని ప్రమాదం సింగపూర్ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9:45 ఈ ప్రమాదం జరిగింది. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ లో చెలరేగే మంటలు 2-3 అంతస్తుల్లో మంటలు మొదలయ్యాయి. ఇదే భవనంలోని స్కూల్లో చదువుతున్నాడు మార్క్ శంకర్. ఇక్కడ పిల్లలకి వంటలు నేర్పే టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ ని చదివిస్తున్నారు. ప్రమాదంలో 15 మంది పిల్లలతో పాటు మరో 4 కూడా గాయాలయ్యాయి. చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేయించారు పోలీసులు. ప్రమాదంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కమ్మేసింది దట్టమైన పొగ. అందుకారణంగానే ప్రమాదానికి కొనసాగుతోంది దర్యాప్తు. పవన్ చిన్న కుమారుడు చేతులు కాళ్లకి కూడా గాయాలయ్యాయి. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది అంటూ వైద్యులు చెబుతున్నారు. సో ఈ స్కూల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ముందుగా అక్కడ అలర్ట్ అయ్యారు. చిన్న పిల్లల్ని కిందకి దింపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. 2-3 అంతస్తుల్లో ఆ మంటలు చెలరేగి పొగ కమ్మేసింది. ఈ పొగ కమ్మేయడం ద్వారా పిల్లల్ని ముందుగా జాగ్రత్తగా కిందకి దింపాలి అనే ప్రయత్నంతో వాళ్ళు లాడర్ ని యూజ్ చేసి కిందకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంతో పాటు ఆ పక్కనున్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించారు. 3 వాటర్ జెట్స్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో అగ్ని ప్రమాదాన్ని నియంత్రించామని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, అందులో 15 మంది పిల్లల్ని ఈ సంస్థ తెలిపింది. నిర్మాణ రంగం కూలీలు నిచ్చెన వాడి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ వివరించింది. మరోపక్క పవన్ కుమారుడు ప్రమాదంపై ఎక్స్ లో స్పందించారు లోకేష్. మార్క్ శంకర్ కి గాయాలు కావడం బాధాకరమని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ కి గురయ్యానని చెప్పారు. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని లోకేష్ ఎక్స్ లో స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో పవన్ కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని లోకేష్ వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్న మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో
గాయాలు పాలైనట్లుగా తెలుస్తోంది. స్కూల్లో ప్రమాదంతో మార్క్ శంకర్ కాళ్లు చేతులకి గాయాలయ్యాయి. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో మార్క్ శంకర్ కి చికిత్స కొనసాగుతోంది.